హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాక్టరీ స్టూడియోకి స్వాగతం. 2025లో టాలీవుడ్ సినిమాల సక్సెస్ రేట్ గురించి తెలుసా? ఏడాదికి 200కు పైగా చిత్రాలు విడుదలైతే అందులో 10 నుంచి 15 చిత్రాలు మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, తండేల్ వంటి సినిమాలు ఎలా ఆడాయో చూద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జనవరిలో 16 సినిమాలు వచ్చాయి, కానీ 2 మాత్రమే హిట్ అయ్యాయి. మొదటిది సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ మూవీ 300 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే నెలలో బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ కూడా హిట్ ఖాతాలోనే పడింది. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాగానే ఆడింది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా నాగవంశీ నిర్మించారు. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో బాబీ డియోల్ విలన్. ఈ చిత్రం సుమారు 150 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. ఫిబ్రవరిలో 14 సినిమాలు వచ్చాయి, కానీ ఒక్క తండేల్ మాత్రమే సక్సెస్ అయింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీని చందు మొండేటి డైరెక్ట్ చేశారు. గీత ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసి లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ నాగ చైతన్య కెరీర్ కు కీలకమైన టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. మార్చి నెలలో 22 సినిమాలు విడుదలైతే 2 సక్సెస్ అయ్యాయి. నాని నిర్మించిన కోర్టు పెద్ద హిట్ అయింది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది. ఇందులో శివాజీ, ప్రియదర్శి, కుర్ర హీరో హర్ష్ నటించారు. కోర్టు రూమ్ డ్రామాగా ఇది ఆకట్టుకుంది, ప్రశంసలు అందుకుంది. ఇక మార్చి నెలకి ముగింపు పలికింది మ్యాడ్ స్క్వేర్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, నార్నే నితిన్ హీరోలుగా నటించారు. నాగవంశీ నిర్మించిన ఈ మూవీ 2 ఏళ్ల క్రితం వచ్చిన మ్యాడ్ కి సీక్వెల్. ఈ మూవీ ఇంకా థియేటర్ లో ఆడుతుంది. ఇప్పటికే 75 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 100 కోట్ల దిశగా వెళ్తుంది. 3 నెలల్లో 52 సినిమాలు వచ్చాయి, కానీ 5 మాత్రమే హిట్ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు, డాకు మహారాజు 150 కోట్లు, తండేల్ 100 కోట్లు, కోర్టు, మ్యాడ్ స్క్వేర్ 75 కోట్లు ఈ హిట్స్ లో ఉన్నాయి. ఈ సినిమాలు చూస్తే సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ ఇంకా ఆధిపత్యం చూపిస్తున్నారు. అదే సమయంలో చిన్న సినిమాలు కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ సక్సెస్ రేటు తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. కొత్త కథలు, మంచి నిర్మాణం లేకపోవడమే కారణమని అనిపిస్తుంది. 2025 మొదటి 3 నెలల్లో 5 హిట్స్ టాలీవుడ్ కి ఊపిరి పోసాయి, కానీ సక్సెస్ రేట్ ఇంకా పెరగాలి. మీ ఫేవరెట్ హిట్ సినిమా ఏది? కామెంట్స్ లో చెప్పండి. లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.